హలో నమస్తే వెల్కమ్ టు కళాకార్ డిఐవై క్లబ్. నా పేరు ప్రసన్న రాజేష్. నేను నా ఫస్ట్ స్కెచ్ బుక్ ఫైనల్గా కంప్లీట్ చేశానండి. ఈ స్కెచ్ బుక్ టూర్ కూడా నేను చేస్తాను త్వరలో. ఈరోజు అయితే మీతో ఒక 10 సింపుల్ ఐడియాస్ షేర్ చేస్తున్నాను, ఈ స్కెచ్ బుక్ ఎలా ఫిల్ చేసుకోవచ్చు అని చెప్పి. ఫస్ట్ ఐడియా వచ్చి, ఇక్కడ మనం మండలా ఆర్ట్ అండి. మనం ట్రావెల్ చేసిన ఏదైనా బీచ్ సైడ్ ఎక్కడికైనా వెళ్ళి కూర్చొని డ్రా చేయాలనిపించినప్పుడు ఇలా సింపుల్గా స్కెచ్ బుక్లో మీరు ఫస్ట్ మండలాస్ లాగా సర్కిల్స్, లైన్స్ డ్రా చేసుకొని మీకు నచ్చిన ప్యాటర్న్స్తో ఈజీగా ఫిల్ చేసుకోవచ్చండి. స్కెచ్ బుక్ అండ్ జస్ట్ బ్లాక్ జెల్ పెన్ క్యారీ చేయడం కూడా ఈజీ. ఇది ట్రావెలర్స్కి ఎక్కువ యూజ్ అవుతుంది, ట్రావెల్ స్కెచెస్ చేసే వాళ్ళకి. నేను ఇది ఒకరోజు ఈవినింగ్ బీచ్ సైడ్ కూర్చున్నప్పుడు డ్రా చేశాను ఈ మండలా. సెకండ్ ఐడియా వచ్చి స్పెషల్ డేస్. అంటే ఇది నేను స్కెచింగ్ డైలీ ఒక పేజ్ డ్రా చేసేదాన్ని. సో ఆ రోజు ఏమైనా స్పెషల్ ఉంటే ఆ డేకి రిలేటెడ్గా డ్రా చేయడం అనమాట. ఇది సెప్టెంబర్ 5th నేను డ్రా చేశాను. ఆ రోజు టీచర్స్ డే కాబట్టి నేను ఒక సింపుల్ స్కెచ్ సెలెక్ట్ చేసుకొని టీచర్స్ డే మీద ఇలా ఒక కోట్ రాశాను. అలాగే ఇది రక్షాబంధన్ రోజు డ్రా చేశాను, రాఖీ రోజు. సో రాఖీ డ్రా చేసి మా పిల్లల పేర్లు డ్రా చేశాను. ఈ నెక్స్ట్ పేజ్ వచ్చి August 15th ఇండిపెండెన్స్ డే మండలా ఆర్ట్ డ్రా చేశాను. అలాగే మనకి ఆ స్పెషల్ డేకి ఏంటంటే దాని రిలేటెడ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ యోగా డే రోజు నేను 7 చక్రాస్ డ్రా చేశాను. నెక్స్ట్ కృష్ణాష్టమి రోజు సింపుల్గా కృష్ణ క్లిప్ ఆర్ట్ సెలెక్ట్ చేసుకొని డ్రా చేశాను. ఇది ఓనంకి స్పెషల్ పూకలం. అలా ఏదైనా మీరు ఆ డేకి స్పెషల్ డ్రా చేయొచ్చు. ఇప్పుడు మన థర్డ్ ఐడియా వచ్చి, మీరు ఏదైనా ఒక సింపుల్ డిజైన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేను లీఫ్, ఒకే షేప్లో లీఫ్ తీసుకోవాలి, దాన్ని డిఫరెంట్గా డ్రా చేసి పేజ్ మొత్తం ఫిల్ చేయాలి. ఒకే ఒక డిజైన్ని స్మాల్, బిగ్ అండ్ యాంగిల్స్, డైరెక్షన్స్ మారుస్తూ మనం పేజ్ అంతా ఫిల్ చేస్తాము. తర్వాత దీన్ని మీకు నచ్చినట్టుగా కలరింగ్ చేయొచ్చు. ఈ వీడియోలో అయితే నేను ఒక పేజ్లో బ్యాక్గ్రౌండ్కి ఎల్లో కలర్ చేశాను అండ్ పక్కన పేజ్లో ఓన్లీ లీవ్స్కి ఎల్లో కలర్ చేశాను. సో ఈ డిజైన్ మీకు ఎలా అనిపించింది కమెంట్స్లో చెప్పండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ ఫోర్త్ ఐడియా వచ్చి, మనం ఏదైనా ఒక కలర్ఫుల్ ఇమేజ్, ఇక్కడ నేను మెంటోస్ ర్యాప్ మీద ఇది నాకు నచ్చింది డ్రా చేద్దామని చెప్పి చాలా కలర్ఫుల్ ఇమేజ్ని మీరు మోనోక్రోమ్ అంటే సింగిల్ కలర్లో బ్లాక్ జెల్ పెన్తో కానీ ఏదైనా ఒక సింగిల్ కలర్ యూస్ చేసే డ్రా చేయండి. ఇది కూడా మంచి యాక్టివిటీ అన్నమాట స్కెచ్ బుక్కి. నెక్స్ట్ మన ఫిఫ్త్ ఐడియా వచ్చి క్రయాన్స్ ఆర్ట్. క్రయాన్ స్కెచింగ్ అయినా అనొచ్చు, ఏమైనా అనొచ్చు. మీరు సింపుల్గా ఓన్లీ క్రయాన్స్తో పేజ్ మొత్తం కూడా ఒకే ఒక డిజైన్ డ్రా చేయాలి. అలా ఏదైనా ఒక థీమ్ పెట్టుకొని మనం చేస్తే స్కెచ్ బుక్ ఫిల్ చేయడానికి ఎక్కువ పాసిబిలిటీస్ ఉంటాయి, డిఫరెంట్ ఐడియాస్ వస్తాయి. నేను ఇక్కడ బటర్ఫ్లై డ్రా చేస్తున్నాను. ఇది నేను ఆల్రెడీ ఒక షార్ట్ కోసం డ్రా చేశానండి స్కెచ్ బుక్లోనే. ఆ షార్ట్ కూడా మన ఛానల్లో ఉంటుంది, షార్ట్ వీడియో. సో ఇక్కడ నేను అవుట్లైన్స్ ఎవ్రీథింగ్ స్కెచ్ బుక్ క్రయాన్స్తోనే డ్రా చేయాలి. అండ్ సిక్స్త్ ఐడియా వచ్చి ఫ్రేమ్స్. వింటేజ్ ఫ్రేమ్స్ ఉంటాయి కదా మనకి, మిర్రర్ ఫ్రేమ్స్, ఇలాగ వాల్ ఫ్రేమ్స్. నేను అలాగ ఫ్రేమ్స్ డ్రా చేద్దామని చెప్పి ఫస్ట్ ర్యాండమ్గా కొన్ని డిజైన్స్ అవుట్లైన్స్ డ్రా చేసుకున్నానండి. తర్వాత అది నేను జస్ట్ వింటేజ్ ఫ్రేమ్ లాగా డెకరేట్ చేస్తూ మిర్రర్స్ ఫ్రేమ్స్ ఉంటాయి కదా, అలాగా ఎక్స్పాండ్ చేశాను. ఇది ఈ స్కెచ్ బుక్లో వన్ ఆఫ్ మై ఫేవరెట్ పేజ్. మీకు ఎలా అనిపించిందో కమెంట్స్లో చెప్పండి. నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. మన సెవెంత్ ఐడియా వచ్చి, ఇది నేను హ్యాండ్ కర్చీఫ్ మీద ఉందండి ఈ ప్యాటర్న్. సేమ్ దాన్నే స్కెచ్ బుక్లో డ్రా చేశాను, సేమ్ కలర్స్ యూజ్ చేసి. ఇలాగ మీరు బెడ్షీట్స్, పిల్లో కవర్స్, మన టీషర్ట్స్ మీద కూడా చాలా ప్యాటర్న్స్ ఉంటాయి సింపుల్వి, అవి మీరు రీక్రియేట్ చేయొచ్చు స్కెచ్ బుక్లో. సేమ్ కలర్స్ కాకపోయినా అదే డిజైన్తో మీరు డ్రా చేయొచ్చు.
అండ్ నెక్స్ట్ ఐడియా వచ్చి కలర్ పెన్సిల్స్తో స్కెచింగ్ అనమాట. ఇది నేను నోట్బుక్ మీద ఉన్న డిజైన్ని రీక్రియేట్ చేస్తున్నాను. ఇలాగ మీరు ఏదైనా ఒక డిజైన్స్ తీసుకోవచ్చు, బట్ థీమ్ వచ్చి మీరు ఓన్లీ కలర్ పెన్సిల్స్తో ఇలా షేడింగ్ చేయాలి. ఓన్లీ కలర్ పెన్సిల్స్ యూస్ చేయాలి, పేజ్ మొత్తం ఫిల్ చేయాలి. ఇది కూడా నాకు బాగా నచ్చింది. అండ్ మన 9th ఐడియా వచ్చి మీరు మీ దగ్గర ఉన్న, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది కోస్టర్ మీద డ్రా చేశాను, ఇది క్రయాన్స్ బాక్స్ మీద డిజైన్ నేను డ్రా చేశాను అంటే అప్పటికప్పుడు మీ ముందు ఏది ఉంటే మీ దగ్గర కనిపించే ఒక ఐటెం చూసి డ్రా చేయొచ్చు. ఇది టీ కప్ మీద ఉన్న డిజైన్ని నేను దీన్ని రీక్రియేట్ చేశాను. సో ఇలాగ మీ చుట్టూ ఉన్న దాన్ని ఇన్స్పైర్ అయ్యి మీరు డ్రా చేయొచ్చు. అండ్ లాస్ట్ ఐడియా వచ్చి డూడిల్స్ అండి. ఇవి ట్రీ డూడిల్స్. ఇలాగ మనకి పింట్రెస్ట్లో, గూగుల్లో చాలా వస్తాయి. ఇది క్యాట్ డూడిల్స్. ఈ డూడిల్స్ అనేవి సింపుల్ నుంచి కొంచెం డిఫికల్ట్ లెవెల్ వరకు చాలా రకాలుగా ఉంటాయి. సో మీరు గూగుల్లో సెర్చ్ చేసి మీకు నచ్చినట్టుగా డ్రా చేసుకోవచ్చు. ఇది నేను స్కెచ్బుక్ ఫస్ట్ పేజ్ అండ్ సమ్ ఐడియాస్ నేను ఆల్రెడీ చేశానండి, 2-3 వీడియోస్. ఈ లింక్స్ అన్నీ నేను పైన ఐ బటన్లో, కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, చూడండి. అండ్ ఛానల్లో మిగిలిన వీడియోస్ చూసి మీకు నచ్చితే తప్పకుండా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.